జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై రాజకీయ రగడ కొనసాగుతోంది. తెలంగాణ స్పీకర్ తో జగదీష్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తన సస్పెన్షన్ పై అధికార బులెటిన్ ఇవ్వాలంటూ స్పీకర్ కు వినతి పత్రం అందించారు. ఇంకా అధికారిక బులెటిన్ ఎందుకు విడుదల చేయట్లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. అన్యాయంగా ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని లేఖలో పేర్కొన్నారు జగదీష్ రెడ్డి. వారం రోజులుగా ఎందుకు స్పందించట్లేదని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు జగదీష్ రెడ్డి. సస్పెన్షన్ బులెటిన్ అసెంబ్లీ వెబ్సైట్ లో పెట్టాలన్న జగదీష్ రెడ్డి ఈ నేపథ్యంలో వినతి పత్రాన్ని అందించారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై రాజకీయ రగడ కొనసాగుతోంది. తెలంగాణ స్పీకర్ తో జగదీష్ రెడ్డి ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. తన సస్పెన్షన్ పై అధికార బులెటిన్ ఇవ్వాలంటూ స్పీకర్ కు వినతి పత్రం అందించారు. ఇంకా అధికారిక బులెటిన్ ఎందుకు విడుదల చేయట్లేదని జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. అన్యాయంగా ఏకపక్షంగా సభ నుంచి సస్పెండ్ చేశారని ఆ లేఖలో పేర్కొన్నారు జగదీష్ రెడ్డి. వారం రోజులుగా ఎందుకు స్పందించట్లేదని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చిన జగదీష్ రెడ్డి సస్పెన్షన్ బులెటిన్ అసెంబ్లీలో ఆ వెబ్సైట్ లో పెట్టాలన్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఝాన్సీ మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సభ్యుడు జగదీష్ రెడ్డి ఎక్స్పైల్కి సంబంధించి అంటే ఆయనను సభ నుంచి సస్పెండ్ చేసిన సందర్భంగా ఆయనకు ఇంతవరకు బులెటిన్ విడుదల చేయలేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఉదయం జగదీష్ రెడ్డి అసెంబ్లీకి వచ్చారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో ఆయన కూర్చున్న సందర్భంగా చీఫ్ మార్షల్ కరుణాకర్ ఆయన్ను బయటికి వెళ్ళిపోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలో తనకు ఇంతవరకు బులెటిన్ విడుదల చేయలేదు. తనను ఈ సెషన్ వరకు సస్పెండ్ చేశారు. కేవలం సభలోకి మాత్రమే రావద్దు, అసెంబ్లీ ప్రాంగణంలో ఖచ్చితంగా తనకు ఎమ్మెల్యేగా తిరిగే హక్కు ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో స్పీకర్ను కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కలిసి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యేలందరూ కూడా కలిసి స్పీకర్ను కలవడం జరిగింది. తన సస్పెండ్కు సంబంధించిన బులెటిన్ వెంటనే విడుదల చేయాలని, అవసరమైతే తన సస్పెన్షన్ ఎత్తివేయాలి, అన్యాయంగా తనను సస్పెండ్ చేశారని చెప్పి కూడా స్పీకర్ దగ్గర తన ఆవేదనను వ్యక్తం చేశారు. అయితే స్పీకర్ దీనిపై పరిశీలించి ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం చూసాం. అయితే తన సస్పెండ్ సవాల్ చేస్తూ జగదీష్ రెడ్డి కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ బులెటిన్ విడుదల చేయాలని చెప్పి ఆయన కోరినట్టు మనకున్న సమాచారం ద్వారా తెలుస్తోంది. రైట్, థాంక్యూ కరుణాకర్.